ఫ్రెండ్స్ ఈరోజు సండే ఈవినింగ్ అలా కైలాసగిరి వచ్చాం. చూడండి కైలాసగిరి మొత్తం వ్యూ పాయింట్ అంతా చూపిస్తాం. కొత్తగా చాలా పెట్టారు, అది చాలా మంది తెలియదు. చూడండి లవర్స్ కి అయితే బాగా ఉపయోగపడుతుంది. చూడండి కొత్తగా బ్రిడ్జి పెట్టారు కదా, అదేనండి గ్లాస్ బ్రిడ్జి. అదే త్రిశూలం కూడా పెట్టారు, అది కూడా చూపిస్తాం. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా లొకేషన్ చూపిస్తాం. లవర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఇదే కైలాసగిరి, మన వైజాగ్ టూరిస్ట్ ప్లేస్ లో నెంబర్ 1 ఉంది ఇది. చూడండి ఆర్ట్ స్టార్టింగ్ ఇదే, లెఫ్ట్ సైడ్ ఉంటుంది గ్లాస్ బ్రిడ్జి. చూడండి చూద్దాం మొత్తం వ్యూ అంతా చూపిస్తాను రండి. ఇదే గ్లాస్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్. మామూలుగా ఆర్చ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే దానికి గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. చూడండి చూపిస్తుంది మొత్తం. ఈరోజు వీకెండ్ అయిన వల్ల అసలు ఖాళీ లేదు. గ్లాస్ బ్రిడ్జ్ కూడా చాలా రద్దీగా ఉంది. చూడండి ఇది ఓన్లీ 8 వరకే టైమింగ్ అండి. 8 నుంచి మళ్ళీ అలో చేయరు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకే, 8 PM వరకే. మేము వెళ్దాం అనుకున్నామండి. మేము వస్తారు ఆల్రెడీ 7 దగ్గర అయిపోయింది. చాలామంది ఉన్నారు, అందువల్ల టికెట్లు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే 1 అవర్ టైం ఉందని, ఖాళీ లేదని చెప్పి 1 అవర్ టైం ఉందని చెప్పి టికెట్లు కూడా ఇవ్వలేదు మాకు. జనాలు చూడండి చాలా రద్దీగా ఉంది. సో ఇది వీకెండ్ కదా, అసలు ఖాళీ ఏం లేదు. చాలా వెయిట్ చేసాం, ఒకళ్ళు ఏమి ఇస్తారు, జనాలు తగ్గితే ఇస్తారేమని, కానీ ఇవ్వలేదు. వాళ్ళు చూసి వెళ్ళిపోయాం. చూడండి ఆర్చ్లో కూడా వెళ్ళాలి లోనికి. చూడండి ఇక్కడ చాలా ప్లేసుల్లో మామూలుగా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఈ చిన్నపిల్లలకి లేడీస్కి కొనుక్కోవడానికి చాలా ఉంటాయండి. ఇందులో చాలా వస్తువులు ఉంటాయి. అలాగే మనకి రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అన్నీ కూడా. చూడండి అలాగా ముందుకెళ్ళి కొద్దిగా లెఫ్ట్ సైడ్ చూస్తే చిన్న పార్క్ ఉంటుందండి. చిన్నపిల్లలకు బాగుంటుంది. అన్ని గేమ్స్ కూడా ఉంటాయి ఆడుకున్నందుకు. చూడండి మొత్తం ఆ లొకేషన్ చూపిస్తుంది చూడండి. మామూలుగా వీకెండ్ టైంలో ఈవినింగ్ పూట తీసుకొస్తే చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ పార్క్లో చాలా ఉన్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్, పిల్లలు కూడా ఆడుకోవడం చాలా బాగుంది. చిన్న పార్క్లో పెట్టారు. ఫ్యామిలీకే కాదు పిల్లలకు కూడా బాగుంది పార్క్. చూడండి అలా ముందుకెళ్తే ఫోటో స్టూడియోలు ఉంటాయండి చిన్న చిన్నవి. మామూలుగా గుర్తుగా ఉండాలనుకుంటే ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు తీయించుకుంటే బాగుంటుంది. అలాగే వాళ్ళు గ్లాసుల మీద, ఫ్రేముల మీద కూడా ఫినిష్ చేస్తారండి. కాస్ట్ కూడా 250 అలా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఎందుకంటే కాస్ట్ కాదండి, చిన్న చిన్న గేమ్స్ కూడా ఫ్రీయే, కాస్టే ఉండదు. కొన్ని ఏరియాలో కాస్ట్ ఉంటుంది, మిగతా అన్నీ ఫ్రీయేనండి. చూడండి హార్స్ రైడింగ్ కూడా ఉంటుందండి. వాళ్ళే ఉంటారు దగ్గర, మనల్ని ఇండివిజువల్గా పంపించరు, వాళ్ళే వస్తారు మనతో పాటు. 100 రూపీస్ అండి. ఓ 2 రౌండ్లు వేస్తారు ఆ సవర్కి ఈ సవర్కి. చూడండి కొద్ది ముందుకెళ్తే కొద్ది రైట్ సైడ్ ఉంటుందండి గేమ్స్, కానీ ఇది కాస్ట్ అండి, అమౌంట్ పే చేయాలి. అందుకే ఇక్కడ ఎవరో జనాలు లేరు. కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి. జైంట్ వీల్ అది చూడండి, అమౌంట్ పెట్టాలి. అదేనంటే కొన్ని ఏరియాలో ఫ్రీ అండి, కొన్ని ఏరియాలో మాత్రం కాస్ట్ పే చేసుకోవాలి సొంతంగా పెట్టుకునేవి. ఇది చూడండి చిన్నపిల్ల ఎంత ఎంజాయ్ చేస్తుందో. చిన్నపిల్లకి బాగుంటుందండి ఎలాంటివి. స్లోగానే తిప్పుతారండి, ఫాస్ట్గా ఉండదు. కదండి ఇప్పుడు మనకి శివుడు పార్వతి ఉన్న విగ్రహాల ప్లేస్కి వెళ్దాం. ఓన్లీ ఆ విగ్రహాలు చూడడానికి చాలా మంది వస్తారండి కైలాసగిరికి. మన వైజాగ్లో టూరిస్ట్ ప్లేస్ నెంబర్ 1 స్థాయిలో ఉందండి ఇది. చూడండి చాలా మంది ఆ విగ్రహాల దగ్గరికి వస్తారు ఫోటోలు తీసుకోవడానికి. నైట్ అయితే ఎక్కువ బాగుంటుంది. పదంపై మన దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మొత్తం. చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో. మోస్ట్ ఐకాన్ ప్లేస్ అండి ఇది వైజాగ్కి. చాలామంది ఈ వ్యూ పాయింట్ చూడడానికి చాలామంది వస్తారండి. ఓన్లీ కైలాసగిరి విగ్రహాలు చూడడానికి వచ్చారండి ఇంతకుముందు. చూసారు కదండి కైలాసగిరి శివుడు పార్వతి విగ్రహం. ఈ మధ్య అంటే మన త్రిశూలం అనగా గ్లాస్ బ్రిడ్జ్ ఈ మధ్యన వచ్చింది. ఇందాలంటే ఉండే కాదు, అయినా మన వైజాగ్లో నెంబర్ 1 స్థాయిలో టూరిస్ట్ ప్లేస్గా ఉండేది కైలాసగిరి. శివుడు పార్వతి విగ్రహం అంతకుముందు ఎప్పటి నుంచో ఉండేవి. చాలా మంది చూడడానికి వచ్చేవారు. అదంటే త్రిశూలం చూడడానికి వెళ్దాం. త్రిశూలం చాలా లాంగ్లో ఉంది, అదంటే వెళ్దాం.
చూడండి త్రిశూలం ఎలా ఉందో, చాలా డిస్టెన్స్ లో ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను మొత్తం. చూడండి ఫ్రెండ్స్, చూడండి వైజాగ్ నైట్ టైం ఎలా కనిపిస్తుందో వ్యూ పాయింట్ మొత్తం లైట్లతో. అలా కెమెరా తిప్పితే త్రిశూలం కనబడుతుందండి. చూడండి త్రిశూలం చూపిస్తాను మీకు మొత్తం. చూడండి నైట్ టైం ఎలా కనిపిస్తుందో వ్యూ పాయింట్ అంతా. హనుమంత్ టు 7 వెళ్ళి రోడ్ అయితే ఎక్కువ లైటింగ్ ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు బీచ్ ఉంది, ఒకవైపు శివాజీ సిటీ ఉంది. చూడండి నైట్ టైం ఎంత వ్యూ పాయింట్ బాగుందో చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా కైలాసగిరి మొత్తం. మీకు వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్ బాయ్.